ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేపటికి నా బిడ్డకి 6 ఏళ్లు నిండుంటాయి. కానీ పుట్టినరోజే వాడికి నిండు 100 ఏళ్ళు నిండిపోయినట్టు నాకు దూరం అయిపోయాడు. వాడుండుంటే రాజు నేను అనుకున్నట్టు నాన్న పేరు కలిసేలా మంచి పేరు పెట్టుకునేవాళ్ళం. మంచి స్కూల్లో జాయిన్ చేసి ఉండేవాళ్ళం. ఎవరికి వాళ్ళు ఇలా దూరంగా ఉండకుండా అందరం కలిసి మెలిసి ఉండేవాళ్ళం. హలో పింకీ. అక్క, సారీ అక్క. నేను సంతోషంగా ఉండడం కోసం సాయం చేసి నువ్వు బాధపడుతున్నావు. నా గురించి ఆలోచించకు పింకీ. నాకివన్నీ మామూలే. నువ్వెలా ఉన్నావన్నదే నువ్వు ఆలోచించు. ఇంతకీ అమ్మ ఎలా ఉంది? నీ పెళ్లి గురించి అమ్మ ఎలా ఫీల్ అయ్యింది? అత్తయ్య మావయ్య హ్యాపీనా? ఇక్కడ అందరూ హ్యాపీ అక్క. పెద్దమ్మైతే నాకు చాలా ధైర్యం చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే నేను అత్తారింటికి వచ్చినట్లేదక్క, నా ఇంటికే వచ్చినట్టుంది. ఆ ఇంటి గురించి, ఆ ఇంట్లో వాళ్ళ గురించి నువ్వు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు పింకీ. నాకు తెలుసు. వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు, ప్యూర్ హార్ట్స్. ఆ విషయం రాజుని చూస్తుంటేనే అర్థమవుతుంది కదక్క. ఇప్పుడు అందరినీ చూస్తున్నాను. కానీ ఇక్కడ మేమందరం బాగున్నా అక్కడ నువ్వు బాధపడుతున్నావని తలుచుకుంటేనే మాకు చాలా బాధగా ఉందక్క. పర్వాలేదు పింకీ. నాన్నకి నాకు ఇవన్నీ మామూలే. నాన్న కోపంలో కూడా అర్థం ఉంది. నాన్నకి నా మీద కోపం ఎంతో కాలం ఉండదు. కొన్ని రోజుల్లో నాన్నే దగ్గరికి తీసుకుంటారు. నువ్వు బాధపడకుండా హ్యాపీగా ఉండు. మ్యారీడ్ లైఫ్ని బాధపడుతూ గడపొద్దు. నువ్వు బాధపడుతుంటే ఆ ఫ్యామిలీ బాధపడుతుంది. నువ్వు బాగుంటేనే ఆ ఫ్యామిలీ బాగుంటుంది. సరే అక్క, బాగుండటానికి ట్రై చేస్తాను. ఓకే పింకీ. నీకేం అవసరం వచ్చినా నాకు కాల్ చెయ్యి. ఆ ఇంట్లో నీకు అలాంటి పరిస్థితి రాకపోవచ్చు, ఎందుకంటే అక్కడ రాజున్నాడు. అవునక్క. అక్క, అమ్మా నాన్న ఎలా ఉన్నారక్క? బాధపడుతున్నారా? నా మీద కోపంగా ఉన్నారా? అమ్మా నాన్నల కోపం కర్పూరం లాంటిది పింకీ. కాసేపు వెలిగినా మంచి కోసమే వెలుగుతుంది. వెలుగుతున్నంతసేపు దట్టమైన పొగని ఇస్తుంది, కమ్మనైన సువాసనని ఇస్తుంది. మనం పొగని పట్టించుకోకూడదు, సువాసనని మాత్రమే ఫీల్ అవ్వాలి. మంచి జరుగుతుంది అని మాత్రమే నమ్మాలి. థ్యాంక్స్ అక్క. నీ మాటలతో నాకు కొంచెం ధైర్యం వచ్చింది. అలాగే నువ్వు కూడా పెదనాన్న కోపాన్ని పట్టించుకోకుండా పెదనాన్నతో మాట్లాడడానికి ట్రై చేయక్క. మా పరువు తీసిన మీ ఇద్దరిని ప్రాణాలతో వదిలిపెట్టండిరా. వదిలిపెట్టను. పెద్దనా నాన్నా, రాజు కంటే నేనే ఎక్కువ తప్పు చేశాను. మీరు షూట్ చేయాలనుకుంటే ముందు నన్ను షూట్ చేయండి నాన్న. నాన్నా, మిమ్మల్ని తలదించుకునేలా చేయడానికో మన కుటుంబ పరువు తీయడానికో నేను ఈ పని చేయలేదు. పింకీని కాపాడుకోవడం కోసమే ఈ పని చేశాను. నన్ను క్షమించండి నాన్న. ముట్టుకోకో.
నన్ను నాన్న అని పిలిచే అర్హత నువ్వెప్పుడో కోల్పోయావు. నువ్వు చేసిన పనికి నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళావు. ప్లీజ్ నాన్న, అలా మాట్లాడకండి నాన్న. పాపా, ఎన్నిసార్లు చెప్పాలి నన్ను నాన్న అని పిలవద్దని? అయినా కూతురంటే నాన్న గౌరవం కాపాడేదే ఉండాలి. నీలా గౌరవాన్ని మంట కలిపేదాల్లో ఉండకూడదు. ఒకసారి నీ కోసం నేను తలదించుకోవాల్సి వచ్చింది, ఇప్పుడు నీ వల్ల తలదించుకోవాల్సి వచ్చింది. ఇలాంటి బిడ్డల వల్ల తల దించుకోవడం కన్నా తల తెంచుకోవడమే మంచిదనిపిస్తుంది. నాన్న, అంత మాట అనకండి నాన్న. చూడు, ఇంకొకసారి నాన్న అని పిలిస్తే పిలుచుకోవడానికి పిలుపుంటుందేమో గాని పలకడానికి నేనుండను. ఇంకోసారి నా గదిలోకి రావడానికి ప్రయత్నించినా, ఇంట్లో నాకు ఎదురుపడినా ఈ ఇంట్లో నువ్వే ఉంటావు, నేనుండను. అంత మాట అనకండి. మీరు చెప్పినట్టే వింటాను, మీకు ఎదురుపడకుండా ఉంటాను. మా నాన్నకి నాకు మధ్య ఎలాంటి రోజైతే రాకూడదు అనుకున్నాను, అలాంటి రోజే ఇప్పుడొచ్చింది. అయినా పర్వాలేదు, నాన్న నన్ను దూరం మాత్రమే పెట్టారు. అదే నాన్న నిర్ణయించిన పెళ్లి జరుగుంటే పింకీని శాశ్వతంగా దూరం చేసుకుని ఉండేవాళ్ళం. తమ్ముడు, పింకీ చేసిన తప్పేంటో త్వరలోనే తెలుసుకుంటుంది. తనే తిరిగొస్తుంది. మీరేం బాధపడకండి. అక్క, పింకీ తిరిగొచ్చినంత ఈజీగా మన పరువు తిరిగి రాదు, అన్నయ్య గౌరవం తిరిగి రాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.